దసరా నవరాత్రుల్లో 8వ రోజు శ్రీ సరస్వతీ దేవికి శాకా అన్నం కానీ పాయసాన్ని కానీ నైవేద్యంగా పెడతారు. పర్ఫెక్ట్గా శాకా అన్నం తయారు చేసుకోవాలి అనుకుంటే స్టవ్ని ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా దోరగా వేయించుకుని 4 పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మీకు నచ్చిన కాయగూర ముక్కలన్నిటినీ కూడా వేసుకోండి. ఉల్లి వెల్లుల్లి కాకుండా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకోండి. ఇంకెటువంటి మసాలాలు కూడా దీంట్లో వేయకూడదు. ఇప్పుడు దీన్ని 8 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు కూడా సిమ్లో మగ్గించుకుంటే కూరగాయలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఈ గ్లాస్తో ఆల్రెడీ రైస్ని కడుక్కొని పెట్టుకున్నాను. ఆ రైస్ వాటర్ లేకుండా వేసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకుని 1కి 2 గ్లాసులు చొప్పున నీళ్ళని పోసుకుని కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్ళని ఇలా మరగనివ్వండి. మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద 3-4 విజిల్స్ తెప్పించుకుని ఆవిరి మొత్తం పోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే శాకా అన్నం రెడీ అయిపోతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.